యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఇప్పుడు దేవుడు మళ్ళా మీకు శక్తిని ఓపికనిస్తే మళ్ళా సేవ చేయడానికి సిద్ధమేనా? చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక రచయితతో, అంటే ఎంత అద్భుతమైన రచయిత అంటే మనం ఎప్పుడు కూడా మన సంఘాల్లో పాడుకునే పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట రాసినటువంటి దైవజనులు, మరి ఆ పాట రాసినటువంటి దైవజనులు మనం కలుసుకోవడం నిజంగా ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. వారి అడ్రస్ కనుక్కోవడానికి నేను చాలా ప్రయాసపడ్డాను. చివరికి వారి అడ్రస్ దొరికింది. అయ్యగారి పేరు కోరాకుల డేవిడ్ గారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఈ పాట తెలియని క్రైస్తవ లోకం ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. మరి వారైతే ప్రస్తుతానికి చాలా అనారోగ్యంగా ఉన్నారు వయసు రీత్యా. మరి ఏమన్నా మాట్లాడతారేమో నేను ప్రయత్నం చేస్తాను దేవుని కృపను బట్టి. అయ్యగారు వందనాలు. వందనాలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది పాట రాసింది మీరే కదా? ఎప్పుడు రాశారయ్యా? 73వ సంవత్సరం. 73లో రాశారు. పాట రాయటానికి ఏమన్నా కారణం ఉందా? దైవజనులు మీటింగ్కి వెళ్తే ఆయన వచ్చేసరికి పాట రాయాలనుకున్నాను. ఆయన నామం బలమైంది. బలహీనంగా చెప్పాలనుకున్నా చెప్పకుండా తిరిగి వచ్చాడు. చాలా సిగ్గుపడ్డాడు. అందుకారణం బలమైన నామాన్ని ఎందుకు బలహీనపరుస్తాను. అప్పుడు ఈ పాట రాశారు. అప్పుడు ఈ పాట రాశాను. ఎవరు మీ ఆత్మీయ నాయకులా? నాయకులు ప్రసంగానికి వెళ్ళినప్పుడు సరిగా ప్రసంగం చేయలేదా? అప్పుడు బలమైన నామాన్ని ఎందుకు బలహీనంగా ప్రకటిస్తున్నారని ఈ పాట మీరు రాశారు. చెప్పాలని చెప్పి షాప్ రాసుకొని లోకాలు నేను ఓడిపోయాను, చెప్పాల్సింది చెప్పలేకపోయాను. ఆ నామం బలమైంది కానీ నేను చాలా బలహీనుని అని రాశారు. మీరు దేవుడిని ఎలా తెలుసుకున్నారు అయ్యగారు? దేవుడి మనసు నా భార్య చనిపోయింది. మీ భార్య యమన కాలంలో. అప్పుడు దేవుని సేవకులు ఆత్మీయంగా పెంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఆత్మీయంగా పెంచారు. క్రమక్రమంగా దేవుడు సేవకు పిలిచాడు నన్ను. మిమ్మల్ని గిజ్జును పరాక్రమం గల బలాఢ్యుల ఎందుకు గాను చుట్టూ బయటికి పిలిచారు. అప్పుడు మీరు సేవకు వచ్చేసారు. అప్పుడు సేవకు వచ్చేసారు. మీకు ఎంతమంది పిల్లలు అయ్యారు? 3 పిల్లలు. ఇప్పుడు అబ్బాయిలు? అబ్బాయిలు 1, 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఇంకా మీరు ఏం పాటలు రాశారు? చాలా పాటలు రాశాను. 60 పాటలు సుమారు రాశారు. ఎప్పుడు రాస్తానే ఉంటున్నాను. ఇప్పుడు కొత్త పాటలు కూడా చాలా రాశాను. అయ్యగారు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ పాట చాలా మంది పాడుకుంటారు కదా. అయ్యా మీరేనా రాసిందని చెప్పి ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి కలిసారా? కానీ నేను సల్లో పాడుతుంటే ప్రభు నమ్ముకున్నారు. మీకు తెలుసా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ పాట పాడుకుంటారని మీకు తెలుసా?
తెలీదు. ప్రతి సంఘంలో మన తెలుగు సంఘాలు ఏ దేశంలో అయితే ఉన్నాయో అన్ని సంఘాలు పాడుకుంటారు ఈ పాట. ఆ విషయం మీకు తెలీదు. నేనెవరినో కూడా తెలియదు, మీరెవరో కూడా తెలీదు, చాలా మందికి తెలియదు. అమ్మగారు మీకు పెళ్లి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చనిపోయారు అయ్యా? మొదటి సంవత్సరం చనిపోయారు. అబ్బాయి బుట్టోడు రెండోసారి పెళ్లి అయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? నాకు చేశారా? అమ్మా నాన్న ఏ ఊరండి అసలు? సొంత ఊరు ఉన్నవా? చిలకలూరుపేట దగ్గర ఉన్నవా? అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారా? అక్కడ నుంచి చాలా స్థలాలు తిరిగాను. ఎక్కడెక్కడ సేవ చేశారయ్యా? నేను కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నంలో సేవ చేసేటప్పుడు ప్రభు పిలిచాను. అప్పుడు ఇక్కడ ప్రకాశంలో వచ్చాను. ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఈ విజయవాడ పక్కన సెటిల్ అయిపోయారు. అయ్యగారు ఇప్పుడు మరుగున పడినట్టుగా కనిపిస్తున్నారు కానండి. అయ్యగారు సేవ చేసింది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తర్వాత వైజాగ్ అనేకమైన సంఘాలు కట్టారు. మరి వైజాగ్ లో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి రమ్మని, అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే విజయవాడ పక్కన ఉండవల్లి పక్కన నొలకపేట, ఆ పక్కనే ఉంటది ప్రకాష్ నగర్ అని, అక్కడ మనం ఉన్నాం. అక్కడే ఏలీము ప్రార్థన మందిరం. వైజాగ్ లో సేవ చేస్తూ ఉండగా అయ్యగారిని ఈ ప్రార్థనకు రమ్మని మరి పిలిచినప్పుడు ఇక్కడ మరి సంఘాన్ని ఏర్పరిచి ఇక్కడే ఉంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సంఘాన్ని వారి యొక్క అల్లుడు గారు చూస్తూ ఉన్నారు అనమాట. అయ్యగారు మీ సేవ అనుభవాలు కొన్ని చెప్పండి, ఓపిక తెచ్చుకొని కాస్త. సేవలో అనేకమైన శోధనలు అనిపించాను, అయినా వాటన్నిటిని తట్టుకున్నాను. సేవలో ప్రారంభించగానే దేవుడు బలంగా వాడుకున్నాడు. చెప్తే అది చేయలేదు. తర్వాత మీ నాయకత్వంలో సేవకులుగా ఎవరైనా తర్ఫీదైన వాళ్ళు ఉన్నారయ్యా? సేవకులుగా 10 మంది బయటకు వచ్చారు. అదే సంతోషం. ఎప్పుడైనా వస్తారయ్యా? మిమ్మల్ని చూడటానికి వస్తారా? వస్తారు. మీటింగ్ పెడతాము, వస్తారు, మీటింగ్ లో కలుస్తాము. మరి ఈ పాట మీరు ఎప్పుడన్నా రికార్డింగ్ చేయలేదు, ఎందుకని? యెహోవా నీ నామం ఎంతో బలమైనది. ఇక్కడ నంద్యాలలో ఇమ్మానుయేలు గారు రికార్డింగ్ చేశారు. అంటే కొంతమంది చేశారు ఆల్రెడీగా. ఇలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి? పాటలు ప్రధానం కాదు, అసలు దేవుళ్ళు శక్తి కలిగి ఉండాలి అని నా ఆశ. చూసారండి ఎంత గొప్ప సమర్పణ. ఈ రోజు ఒక్కడు రాసిన పాటలున్నాయి, ఇంకొకళ్ళు వారు పేరేస్తూ మరి ఆ విధంగా ఆత్మీయ విధానంలో తప్పిపోతున్న రోజులు ఇవి. కానీ అయ్యగారు ఏమంటున్నారంటే పాటలు ఏముంది, ఎవరు రాసినా ఒకటే, ఎవరు పాడినా ఒకటే, దేవుని అనుభవాలు ముఖ్యమని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇంకా అయ్యగారు ఇప్పుడు దేవుడు మళ్ళా మీకు శక్తిని ఓపికనిస్తే మళ్ళా సేవ చేయటం సిద్ధమేనా? చేస్తారు. దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని చెప్పండి అయ్యా. నా పట్ల అయితే ఇంకా బ్రతకలే, చనిపోతాను అన్నంత దెబ్బగా ఉండేది మీకు. ఎందుకనండి? ఎందుకని ఏ తుఫానులో బాగా నెమ్మది సైజు పాటేశారు రాక. పల్లవి చరణం పాడతారా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, పాడండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి
చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే యెహోవా నీ నామము. ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడికి వైజాగ్ నుంచి నా సామాను ఏమి సర్దుకోకుండా కొంత వదిలిపెట్టి వచ్చాను. ప్రభు చెప్పాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వైజాగ్ లో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మీరు వదిలి వచ్చిన సంఘంలో ఇప్పుడు ఎవరు చేయట్లేదండి. ఎందుకంటే ఆ పెద్ద ఆయన చనిపోయాడు, పిల్లలు వాళ్ళ మనవరాలు చేయాలి. సరే, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ ఉంటారు. ప్రభు గురించి ఏదైనా చెప్పండి. ప్రభువుని నమ్మడం చాలా బలమైనటువంటి దేశమా 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 యెహోవా మాట విను. కనుక యేసయ్యను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మీరు చాలా అదృష్టవంతులు. ప్రభువుని గురించి మాట్లాడుకునే సమయంలో మరి మీరు దేవుని సేవ ఉన్నారంటే ఎంత అద్భుతమైన మాట. కనుక యేసయ్యను ఎప్పుడు తృణీకరించద్దు, ఆయన నుంచి ఎప్పుడూ దూరం కావద్దు. దేవుని నమ్మడం ఒక ఎత్తు అయితే దేవుని సేవ చేయడం మరి ఒక ఎత్తు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారిని మనం అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వారు మాట్లాడలేకపోతూ ఉన్నారు. వారితో కొద్దిగైనా మాట్లాడి లేదా వారి జీవిత సాక్షిని కొంతైనా మనం తెలుసుకోగలిగాం. అలాగే ముఖ్యంగా వారిని చూడగలిగాం. మనం అనుకుంటే నిజంగా ఇంకా ఎప్పుడు పాత పాట రాసిన రచయిత ఇంకా సజీవంగా ఉన్నారా లేదని ఒక పెద్ద సందిగ్ధంలో ఇప్పటి వరకు నేను ఉండిపోయాను. దేవుని కృపను బట్టి మనం అయ్యగారిని కలిసే ధన్యత, చూసే ధన్యత మనకు దొరికింది. మరి దేవుని కృపను బట్టి వారితో మరి ఇప్పుడు మనం మాట్లాడగలిగాం. సంతోషం. మా కుటుంబంలో 5 దేవుళ్ళు ఉన్నారు, 5 ప్రభువులు ఉన్నారు. మీ అబ్బాయిలు కూడా సేవ చేస్తారండి? అబ్బాయి కూడా సేవ చేస్తారా? అబ్బాయి మంచి నాయకుడు, దాని కూడా ఉంటాడు. ఎందుకు లేదు ప్రార్థన చేయండి. యేసయ్యాని కొందరు 7 పరికరాన్ని అల్పులను నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న మిగిలిన యేసయ్య కొరకు జీవిస్తానన్నాడు. తమ్ముడు కూడా ఎంతో సమర్పణ చుట్టొచ్చి నేను పాట విని మా తండ్రి సన్మానంగా షాలు కట్టుకున్నాడు. కొందరు చెల్లించుకుంటున్నారు. నా పట్ల ప్రేమ కూడా సేవిటి పరికరాలు స్తోత్రులు. ఆయన మీరు అక్కడ ఆలస్యమైతే మిమ్మల్ని ఒకసారి కలుసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా బోరు బ్రోకలు ఉంటాయి, ఆ కాలం సంకుచితమైంది, బహు కొంచెముగా ఉన్నది. వచ్చుతున్న నీవు ఆలస్యం చేయకుండా రాబోతాను. తడవ చేసేవాళ్ళు ఇంకా తడవ చేస్తానే ఉన్నారు. యేసయ్యా నీకు వందనాలు అయ్యా, దీవించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాకెందుకు ఇచ్చారు? మీరు ఎంత గొప్ప పాట రాశారయ్యా, మీకెందుకు అంటారేంటి? మీ పాట ప్రపంచ తెలుగు క్రైస్తవులు అందరూ పాడుకుంటారు, కానీ మిమ్మల్ని ఎవరిని గుర్తించలేకపోయారు. అదే ఆహారం ఇచ్చి పట్ల ఆహారం కావాలని సాగుకున్నాడు. అదే అమెరికా పోతే వాళ్ళు తెలుగులో తర్జుమా చేసి వెళ్ళిపోయాడు. దుబాయ్లో అంతా పాడతారు ఉన్నారు. చాలా మంచిదయ్యా. చక్కగా మీరు ఇంకా మళ్ళీ చిగిర్చి చక్కగా దేవుని సేవ చేయాలి మళ్ళా మీరు. అమ్మో అదే ఆశ, అదే తిరిగి ఆశ. అదండి, మరి మరొక రచయితను మనం కలుసుకున్నాం. మరి ఆ పాట చిన్నపిల్లలు సైతం కూడా పాట పాడుతూనే ఉంటారు. అయ్యగారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, ఇంకా దేవుని చిత్తం అయితే అయ్యగారు ఇంకా మరి ప్రసంగాలు చేయాలని, అనేక మందిని ఆత్మీయ అనుభవంలో నడిపించాలని మనందరం కోరుకుందాం. అలాగే ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి అయ్యగారిని కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి అలాగే మన పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలండి. అయ్యగారు వందనాలు. అలా కూడా ఒక చెప్పండి, ప్రైజ్ లాట్ చెప్పండి. దైవజనులు మా నాన్నగారు వారు దేవుని సేవకు వచ్చినప్పుడు
నిరీక్షణకు ఏ ఆధారం లేని పరిస్థితి. సేవలో ఆయన సేవా జీవితంలో నాకు తెలిసిన అనుభవంలో వెటు నుంచి ఏ సపోర్ట్ ఉండేది కాదు. చాలా కటిక పేదరికాన్ని అనుభవించాల్సి వచ్చేది. కొన్నిసార్లు ప్రయాణాలకి ఛార్జీలకు డబ్బులు లేక కొంత దూరం వెళ్ళి వాహనాల తర్వాత దిగి నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఆహారం విషయంలో కూడా ఎంతో కష్టం. అటువంటి పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు దేవుని సేవకులు నమ్మకంగా నిలబడ్డారు. ఆధారం లేకపోయినా దేవుడే ఆధారం అనుకున్నాడు. ఆయన నవ్వుకుంటూ ఒక మాట చెప్తూ ఉంటాడు, నీకు ఆధార్ కార్డు ఉందంటే నాకు ఆధార్ కార్డు లేదు, ఆధారం లేదు, పరలోకంలోనే నా ఆధార్ కార్డు అంటాడు. దేవుడు ఆ రీతిగా విశ్వాసముతో నిరీక్షణతో ఆయన తన సేవను కొనసాగిస్తూ తన పిల్లలను కూడా దేవుని సేవకులుగా తయారు చేశాడు. ఇంకా అనేక మంది ఆత్మీయ పిల్లలను దేవుని సేవకులుగా తయారు చేశాడు. ఆత్మ సంబంధమైన సంతానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఈరోజు అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క నీతి మనకు ఇదే సత్యాన్ని బోధిస్తుంది. నిరీక్షణకు ఆధారం లేదు. నీకు కూడా ఒకవేళ అన్న నాకేం ఆధారం లేదు, అయ్యగారు పాస్టర్ గారు మాకేం ఆధారాలు లేవు. కొంతమంది సరైన గృహం లేని వాళ్ళు, కొంతమంది సరైన ధనం లేని వాళ్ళు, సరైన పర్ఫెక్ట్ ఆదాయం లేని వాళ్ళు ఈ పరిస్థితులను చూసినప్పుడు చాలా నలిగిపోతూ ఉంటారు. మాకు ఆధారం ఏం లేదే, మా పిల్లలకి ఆధారం ఏం లేదే, మేము ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి? దేవుని యొక్క వాక్యము దావీదు చెప్తూ ఉంటాడు, యెహోవా నాకు ఆధారము అంటాడు. దేవుడే తనకు ఆధారము. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీద మోహరించి నేను భయపడను. కనుక ఇది అబ్రహాము యొక్క నిరీక్షణ. అబ్రహాముకు నిరీక్షణ ఆధారం లేనప్పుడు నమ్మాడు. దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలోకి 4వ అధ్యాయంలో 21వ వచనం, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. విశ్వాసము వలన బలం, బలహీనుడు కాక, విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసము వలన బలం పొందుకున్నాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప కార్యం! 4వ అధ్యాయంలో 21వ వచనం, విశ్వాసం వల్ల బలం పొందాడు, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు అబ్రహాము జీవితం మనకి ఎంత పాఠం నేర్పుతుందంటే, మన బలానికి కారణం మన విశ్వాసమే. ఒకసారి నాన్నగారు దేవుని సేవకుడు వాక్యం చెప్తుంటే విన్ని ఒక ఆయన, నీకు ఎంత పెద్ద ఇల్లు ఉంది, ఎంత ధనం ఉందని అడిగాడంట. మాకు ఇల్లు అప్పటికే ఒక పూరి గుడిసె, తాటాకులు ఇల్లు, మా ఇల్లు తాటాకులు ఇల్లు. మరి ఏంటి నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని అడిగితే, నా ధైర్యానికి కారణం నా ఇల్లు కాదు, నా ధనం కాదు, నా దేవుడు. విశ్వాసము బలాన్ని, విశ్వాసము ధైర్యాన్ని, విశ్వాస బలముతో దైవజనులు జీవించారు. విశ్వాస బలముతో దైవజనులు సేవ చేశారు. విశ్వాస బలముతో దైవజనులు తన బిడ్డలను దేవుని సేవలకు నడిపించారు. ఇలాగ ఎంతోమంది భక్తులు విశ్వాసము. జార్జి ముల్లర్ 1000 మంది, దాదాపు 2000 మంది కంటే ఎక్కువ మంది పిల్లలను పోషించడానికి విశ్వాసం. దేవుని సేవకులు, దైవజనులు, భక్సింగారు లాంటి వాళ్ళు 1000 సంఘాలు కట్టడానికి కారణం విశ్వాసం. ఆ దినాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు, టెక్నిక్స్ లేవు, ఓన్లీ ట్రూత్ మాత్రమే, ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యపు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో, విశ్వాసం లేమి ఎంత బలవంతునైన బలహీనుడి చేస్తుంది. విశ్వాస కలిమి, విశ్వాసము బలహీనుడిని బలపరుస్తుంది. కనుక లేని వాటిని ఉన్నదన్నడు పిలవగలడు, మృతులు సజీవులుగా చేయగలడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు బ్రతికించగలడు, కార్యం చేయగలడు, విశ్వాసం వలన బలాన్ని ఇవ్వగలడు. అబ్రహామును జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు. 4వ అధ్యాయం 23-24, అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రమే కాదు, మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని విశ్వాసం ఇచ్చిన మనకును ఎంచబడిన మన నిమిత్తము కూడా వ్రాయబడింది.
ఈ కార్యాలు అతనికే కాదు, ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యాలు అతనికి మాత్రమే కాదు. కొంతమంది అబ్రహాం అండి, ఒక అతను అన్నాడు వాళ్ళు బైబిల్లో ఉన్న భక్తులండి, మనలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు బైబిల్లో ఉన్న భక్తులండి. బైబిల్లో ఉన్న భక్తులకే కాదు, ఇప్పటికీ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో, అబ్రహాము జీవితంలో చేసిన కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో నా ప్రభు చేయగలడు. దొనకొండలో సేవ ప్రారంభించినప్పుడు ఏం నిర్మానుష్యం, భయంతో బిక్కుబిక్కుమంటూ అన్ని జనుల మధ్య సువార్త ప్రారంభించబడింది. చాలా ఇబ్బంది, చాలా ఇరుకు. ఓ రోజు రైల్వే స్టేషన్లో కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి పరిస్థితి, ఎలాగా, అసలు ఇక్కడ ఉండగలమా, ఏంటి సేవ చేయగలమా? దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7 ప్రకారం నీకేమీ తక్కువ కాదు. దేవుడు కార్యం చేశాడు. సేవలో నిజంగా అనేక రీతులుగా సహాయం చేస్తూ వచ్చాడు. కనికరించాడు, వివాహం విషయంలో సహాయం చేశాడు, బిడ్డల విషయంలో సహాయం చేశాడు, మందిరం పరిచర్యల విషయంలో అనేక స్థలాల్లో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు గుంటూరులో ఎల్ఎం స్కూల్కు సమీపంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు సాయంకాలపు ఆరాధన ప్రారంభించడానికి, కొనసాగించడానికి కొంతకాలం నుంచి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఆత్మీయులైన దేవుని బిడ్డలు, ఆత్మీయ అక్కర్లో ఉన్నవారు తప్పక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కనుక ఈ సత్యాలు గ్రహించండి. మరి ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీకు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన కూడా తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరి దైవజనులు మా నాన్నగారు కె డేవిడ్ గారు యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట రచయిత. వారు గత 2 సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధికి చేరారు. వారి యొక్క 2వ జ్ఞాపకార్థ స్తుతి కూడికను ఎల్ఎం స్కూల్లో ప్రేయర్ హాల్లో ఏర్పాటు చేసాం. అది అక్టోబరు 9వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. తప్పక మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాం, ఆత్మీయులైన దేవుని బిడ్డలందరూ. వారి గురించి దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని తలంపులు, వారి లైఫ్ స్టైల్ నాకు బాగా తెలుసు. ఒక కుమారుడిగా ఆయన చేత శారీరక కుమారునే కాదు, నేను ఆయన ఆత్మీయ కుమారుని కూడా. నన్ను ఆయన శారీరకంగా కానీ కాదు, మరి ఆత్మీయంగా కూడా ఆయన నన్ను సువార్త వలన కన్నాడు. ఎంతో వాక్యం చెప్పాడు, నా జీవితాన్ని మలచాడు. ఆయనతో నాకున్న సహవాసాన్ని బట్టి, ఆయన ఆ జీవితాన్ని దగ్గరుండి చూసిన వాడిగా ఆయన గురించి కొన్ని విషయాలు నేను ఇక్కడ రాశాను, వాడిని చదువుతున్నాను, గమనించండి. దాని ద్వారా మనం కూడా అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. దైవజనులు కె డేవిడ్ గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక సందర్భముగా వారిని గురించిన కొన్ని ఆణిముత్యాలు. నీ సుఖాన్ని, నీ ఆరోగ్యాన్ని, తొదకు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, వాక్యం కొరకు ఎక్కడ ఎవ్వరితో రాజీ పడకుండా మంచి పోరాటం పోరాడావు. సువార్త వ్యాప్తికై పల్లెలలో, పట్టణాలలో ప్రభువు కోసం మాత్రమే పరుగులెత్తావు. నీ పరుగును కడముట్టించావు. నిందలు, అవమానాలు, శ్రమలు, చెప్పుకోలేని ఎన్నో బాధలు అనుదినము అడుగడుగున ఎదురైనా నీ మనస్సాక్షిని చంపుకోలేదు, నీ విశ్వాసాన్ని అమ్ముకోలేదు, నీ రంగు మార్చలేదు, నీ రాగాలు ఆపలేదు. నీతి లేని కిరీటాలు నేలకు కొట్టావు, నీతి కిరీటం కోసం క్రీస్తు చెంతకు చేరావు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట రాశావు. బలమైన సేవకుడిగా ఎలా బ్రతకాలో బ్రతికి మాదిరి చూపించావు. ఆహా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప తండ్రిని మాకిచ్చాడు. ఆ దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. దేవుని సేవకులుగా, దైవజనులుగా వారి జీవితాన్ని బట్టి నేను దగ్గరుండి చూసి రాసిన మాటలు కనుక నా మట్టుకు నేను నాన్నగారి జీవితం ద్వారా ఎంతో ప్రభావితం చేయబడ్డాను. నేను సేవ అంటే నాకు చాలా భయం, అసలు ఇష్టం లేదు, రక్షణ ఇష్టం లేదు. నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దు, నేను నరకానికి వెళతాననుకున్న నా జీవితాన్ని దేవుని కృపతో, నాన్నగారి ప్రార్థనతో దేవుడు నన్ను ఈ రీతిగా మలచాడు.
అందును బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన స్తుతి కూడికు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నాన్నగారిని సన్మానించాలనే ఆశ ఉండేది, కానీ నేను భౌతికంగా ఉన్నప్పుడు ఆయనకి ఏమీ చేయలేకపోయాను. ఆయన్ని గణపరచాల్సినంతగా, గుర్తించాల్సినంతగా చేయలేకపోయాం. ఆయన ఆ రుణాన్ని తీర్చుకోవటానికి ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 9వ తారీఖున ఈ జ్ఞాపకార్థ స్తుతి కూడిక ద్వారా ఆయనకు సువార్త అంటే ఎంతో ఇష్టం, సువార్త ప్రకటించాలనే సదుద్దేశంతో ఎల్ఎం స్కూల్లో అక్టోబర్ 9 బుధవారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే